హాయ్ అండి. ఈరోజు మా చిన్ని ప్రపంచాన్ని మీకు పరిచయం చేస్తాను. సో ఆడవారి బ్యూటిఫుల్ ప్రపంచం అండి. మనకి రోజు మొదలుకొని రోజు మొత్తం కూడా ఈ ప్రపంచాన్ని మనం చూసుకుంటూ ఉంటాం కదా. ఈ ప్రపంచంలో మనం ఏమేమి వెరైటీస్ చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాము. ఇలాంటి మా చిన్ని ప్రపంచాన్ని ఈరోజు మీతో నేను చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలానే ఎలా ఉందో కూడా తప్పకుండా కామెంట్స్లో తెలపండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి. సో నాది వచ్చేసి రెంటెడ్ హౌసే, ఓన్ హౌస్ అయితే కాదండి. ఈ చిన్ని వంటగదిలో నేను ఎలా సర్దుకున్నాను అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. నార్మల్గా మన ఇంట్లో ఉన్నవేనండి, అందరూ చేసుకునేవే. కాకపోతే నేను ఎలా చేశాను అనేది నేను ఈరోజు మీతో షేర్ చేసుకుంటాను. ఇవి వచ్చేసి మా సామాన్ అండి. ఇవి నార్మల్గా 1 2 3 4 5 ర్యాక్స్ ఉన్నాయి. పైన వచ్చేసి నేను మామూలుగా పెద్ద పెద్దవి మనకి క్యానులు లాంటివి అలాంటి ఉంటాయి కదండి, సెట్ టైప్గా ఉంటాయి కదా, ఆ సెట్ టైప్ అనేది అక్కడ కొన్ని పెట్టుకున్నాను. అలానే కొంచెం పెద్ద క్యానులు ఉన్నాయి, ఆ క్యానులు కూడా పెట్టుకున్నాను. సో అవన్నీ పైన పెట్టుకున్నాను. సెకండ్ వన్లో వచ్చేసి ఇంకా మనకి సెట్ ఉంటాయి కదండి, నాకైతే 5 సెట్లు ఉంటాయి అన్నమాట. అక్కడ ఒక 3 పెట్టుకున్నాను, ఇక్కడ ఒక 2, మిగతావి గిన్నెలు అవన్నీ ఉంటే గిన్నెలన్నీ అక్కడ పెట్టుకున్నాను. ఇవన్నీ నార్మల్గా ఎప్పుడన్నా మనం పిండిలు అట్లా వేసుకునేటప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద గిన్నెల్లో వేసుకుంటాం కాబట్టి నాకు అవైలబుల్ ఉండేటట్టుగా నేనైతే పెట్టుకున్నాను. ఇది వచ్చేసి మనకి రెగ్యులర్గా టీ గ్లాసులు కానీ అలానే ఇంకా కూర గిన్నెలు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టుకున్నాను. ఇంకా కింద వచ్చేసి నేను నార్మల్గా వాడుకునేవండి ఈ టైప్ గిన్నెలు ఉంటాయి అన్నమాట. ఇలాంటి గిన్నెలు పాలు కాసుకోవటానికి, ఇవన్నీ చట్నీలు ఎప్పుడన్నా చేసుకోవటానికి అవన్నీ. ఇవి నార్మల్గా మేము రెగ్యులర్గా ఇంకా బాక్సులు తీసుకెళ్తూ ఉంటాం కాబట్టి ఈ బాక్సులు అనేవి ఇక్కడ పెట్టుకున్నాను. పోతే ఇంకో విషయం చెప్పాలండి మీకు, ప్లాస్టిక్ అనేవి నేనైతే చాలా వరకు తీసేసాను, అలానే కొనటం కూడా మానేసేసాను. ఎందుకంటే ఇప్పుడు మనకి ప్లాస్టిక్ కానీ అల్యూమినియం కానీ ఇవి వాడకూడదు అనేసి అంటున్నారు కాబట్టి సరేలే, ఎందుకు మనకి తెలియనప్పుడు అంటే వాడేము, తెలిసిన తర్వాత కూడా అవి ఎందుకులే అనేసి నేను కొనటం మానేసాను. ఉన్నవి కూడా ఒక్కొక్కటి అయితే తీసేస్తున్నాను. ఇవన్నీ ప్లాస్టిక్ ఇవన్నీ కొన్ని ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ హాస్పిటల్లో ఇచ్చినవి అనమాట. ఈ మిల్టన్, ఈ ప్లాస్టిక్ ఇవన్నీ కూడా ఆయనకి దీపావళికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. మిల్టన్ బాక్సులు అవి ఇస్తూ ఉంటారు. ఇంకా నార్మల్గా హాట్ బాక్సులు, ఈ చిన్న చిన్నవి, ఇంకా మిక్సీ గిన్నెలు ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నానండి. ప్లాస్టిక్ మాత్రమే ఇక్కడ ఉంటాయి అన్నమాట. ఇంకా చూసారు ఇవన్నీ కూడా స్టీల్వే ఉన్నాయి, ఇవే ప్లాస్టిక్. కింద వచ్చేసి వాటర్ బాటిల్స్ ఉన్నాయండి. ఇంకా ఈ వాటర్ బాటిల్స్, చిన్న జాడి ఇవి ఉన్నాయి. ఇది ఏంటంటే ఈ బుట్టలో నాది బేకింగ్ సంబంధించినవి ఉన్నవి. నేను బేకింగ్ క్లాసెస్కి వెళ్ళానండి. ఇంక ఇప్పుడైతే నేను మళ్ళీ జాబ్కి వెళ్తున్నాను కాబట్టి బేకింగ్ని అయితే పక్కన పెట్టేశాను. ఇవన్నీ కూడా బేకింగ్కి సంబంధించినవి. ఇవ్వండి ఇలాంటి మౌల్స్ ఇవన్నీ కూడా నేను నేర్చుకొని నేను అన్నీ కొనుక్కున్నాను తయారు చేద్దామన్నట్లుగా. ఇంకా ఇప్పుడైతే నేను ఇది పక్కన పెట్టేసి నేను జాబ్కి వెళ్తున్నాను కాబట్టి ఇదైతే నేను పక్కన పెట్టాను. సో ఇవేనండి మా స్టీల్ సామాను ఇవి కొనటం కూడా మానేసాము. ఎందుకంటే బాబోయ్ కొన్నా కానించి అసలుకి వీటిని తోమలేకపోతున్నామండి. అందువల్ల నేను చాలా వరకు తగ్గించేసాను. ఇక్కడ వచ్చేసి 2 బిందులు ఉంటాయి, నీళ్ళ బిందులు. ఇంకా నార్మల్గా ఇవి వచ్చేసి ప్లాస్టిక్ అండి, రెగ్యులర్గా వాడుకునేవేను. ఇవి పప్పు దినుసులు కానీ ఇదిగోండి మినపగుళ్ళు ఇవన్నీ ఈ పెద్ద వాటిల్లో వేసుకుంటాము. ఇంక ఇవి వచ్చేసి నార్మల్గా కారము, ఓట్స్, ఇడ్లీ నూక ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను. సో ఇవి కూడానండి రెగ్యులర్గా మనం వాడుకునే అన్నమాట. కందిపప్పు, నూక, ఇవి ఏంటంటే గుళ్ళు ఇవన్నీ ఇక్కడ. సో ఇవి ఇంకా మాది అద్దిల్లే కదండి. అద్దిల్లు అంటే మనందరికీ తెలిసిందే కదా. మనం ఏదైనా గాజు కానీ ఏమైనా కొనుక్కున్నాం అనుకోండి, పట్ పట్ మన పగిలిపోతాయి.
సో నాకు ఇవన్నీ కూడా వేరే తీసుకోవాలని ఉంది, ప్లాస్టిక్ మానేసేయాలని ఉంది. కానీ బట్ ప్రస్తుతానికైతే మార్చలేము, ఎందుకంటే మనకేమో సొంత ఇల్లు లేదు. మరి ఇవన్నీ మనం ఎప్పుడు వెళ్ళిపోతామో, ఈ రూమ్ షిఫ్ట్ అవుతామంటే ఇల్లు షిఫ్ట్ అవుతామో తెలియదు. కాబట్టి మనం పగిలిపోతాయండి అనవసరంగా, ఎందుకు అనేసి నేను ఇంకేం తీసుకోవట్లేదు. సో ఇవి వచ్చేసి రెగ్యులర్గా వాడుకునేవండి. నార్మల్గా మనము ఆవాలు, జీలకర్ర ఇవన్నీ వాడుకుంటాం కదా, మెంతులు ఇవన్నీ ఈ సీసాల్లో అనమాట. సీసాలు మేము అప్పుడప్పుడు పచ్చళ్ళు తీసుకున్నవన్నీ, ఇదిగోండి పుల్లారెడ్డి అని ఉంటుంది, ఇవన్నీ తీసుకున్న వాటిల్లో ఇంకా నేను నార్మల్గా వేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇవనుకోండి మనకు చిన్నవే కాబట్టి పగిలిపోయినా కానీ పెద్ద ప్రాబ్లం ఉండదు. అందువలన వీటిలోనైతే రెగ్యులర్గా పోపు దినుసులు కానీ, ఇదిగోండి ఇది వచ్చేసి జీలకర్ర పొడి, ధనియాల పొడులు కూడా నేను పెద్దగా బయట నుంచి కొన్నాను. తక్కువ పొడులు అయినా కానీ నేను ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను. అన్నీ బయట నుంచి తెచ్చుకొని ఏముందిద్దండి, అందుకే నేను నాకు వీలున్నప్పుడు కొట్టి పెట్టుకుంటే చాలా రోజులు వస్తాయి. పెద్దగా ఏమీ అంత ఎక్కువ కూరలు అయితే వండం కాబట్టి. ఇది వచ్చేసి కిచెన్ టాప్ అండి ఇదంతా కూడా. ఇక్కడ వచ్చేసి ఓవెన్ ఉంటుంది. సో ఈ ఓవెన్ మేము ఇది వరకు ఎప్పుడో తీసుకున్నాం, 4 years బ్యాక్ ఏం తీసుకున్నాము. ఈ ఓవెన్ అయితే ఇప్పుడు మొత్తం డిస్ప్లే పోయింది. ఇది ఇంకా మేము రిపేర్ చేయించాలి. ఇది కూడా చాలా తక్కువగానే వాడతాము. ఎప్పుడన్నా ఒకసారి ఇదైతే అసలు ఇప్పుడు పోయిందండి, మొత్తం స్క్రీనే పోయింది, రిపేర్ చేయించాలి. నార్మల్గా ఇక్కడ వచ్చేసి మిక్సీ ఉంటుంది. అలానే వీటిల్లో మన తెనాలి సంగం డైరీ, తెనాలి వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. మన సంగం డైరీ డబ్బాలు అనమాట. ఈ డబ్బాలు ఇంటి నుంచి తెప్పించుకున్నాను. ఇది బెల్లం పొడి వేసిద్ది, టీలో తాగుతాం అనుకుంటే. ఏంటమ్మా ప్లాస్టిక్ వాడకుండా ప్లాస్టిక్ అంటున్నామంటే అన్నీ తీసేయలేం కదండి, మనది ఏమన్నా సొంత ఇల్లు చెప్పండి, అన్నీ తీసేయలేం కదా, కొన్ని ఉంచుతాము అలాగా. వండుకునేవి ఇవి మాత్రం వేడి చేసేవి మాత్రం ప్లాస్టిక్ అట్లా వాడమన్నమాట. ఇక్కడ వచ్చేసి జగ్గు, ఒక్కోటి ఇదివరకు ప్లాస్టిక్ జగ్గు ఉండేది, అది తీసేసాను. సో వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నా చిన్ని రోల్ అనమాట. ఇవి ఉప్పులు ప్లాస్టిక్లో నేను ఎప్పుడూ వేయలేదు అసలు ఉప్పులు. ఎందుకంటే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు జాడీల్లోనే ఉప్పులు పెట్టేవాళ్ళు, అది నాకు బాగా గుర్తుంది. సో నేను పెళ్ళైనప్పటి నుంచి కూడా జాడీలే వాడతాను. చిన్న జాడీ, మా ఇంట్లో ఎప్పుడు చిన్న జాడీలు పెద్ద జాడీలు పచ్చళ్ళతో నిండిపోయి ఉండేదండి. ఇప్పుడంటే అంత ఓపిక ఎవరికి ఉంటుంది, మా అమ్మ వాళ్ళు అప్పుడు పట్టి పెట్టేవాళ్ళు. ఇది వచ్చేసి నూనె అనమాట. ఎప్పుడన్నా పూరీలు కానీ అట్లా చేసుకుంటే దీంట్లో పోసి నేను వెంటనే వాడేస్తాను. ఎందుకంటే బాయిల్ చేసిన నూనె మళ్ళీ వాడకూడదు కాబట్టి నేను అందుకే తొందరగా వాడేస్తాను. అంటే ఒకసారి 2 సార్లు ఏదైనా పూరి అట్లా చేసుకున్నప్పుడు వెంటనే దీంట్లో పోసుకొని వాడేస్తాను. ఇంక నార్మల్గా ఇవన్నీ కూడా సిజర్స్ అవన్నీ పెట్టుకునేది. ఇది వచ్చేసి మా గ్యాస్ అండి. సో ఇది మాకు దాదాపు 8 years ఏమవుతుంది గ్యాస్. ఇది కూడా కింద ఇదంతా కూడా పాడైంది, చూడాలి. ఇంకా లైట్ ఇప్పుడే చీకటి అయిపోయినట్టుంది, లైట్ వేస్తాను. సో ఇవి వచ్చేసి మనకి ఇవి పైన నార్మల్గా ఎప్పుడన్నా ఇలా ఇత్తడి ఉన్నాయి. అక్కడ వచ్చేసి కెటిల్ ఉండిద్దండి. ఇంకా నేను అయితే నేను ఇంకా అక్కడ పెట్టాను, ఇప్పుడు వాడలేదని. ఈ బిందెలు, ఈ ఇత్తడి ప్లేట్లో ఎప్పుడన్నా ఒకసారి తీసి వాడతాం అనమాట. అక్కడ ఆ కడాయి ఎందుకుందంటే పండగలప్పుడు దాంట్లోనే వండుతామండి. వండుకునేవి పండగలు కానీ ఏదన్నా వండుకునేవి తీసి పక్కన పెడతాను, అవి నార్మల్గా వాడను, ఆ టైం అప్పుడే వాడతామని మా ఆయన గారు చెప్పారు. అందుకనేసి అవి ఓన్లీ పండగలప్పుడే పాయసాలు కానీ ఏదైనా చేసినప్పుడు స్వీట్ చేసినప్పుడే అది వాడతాము. ఇవి వచ్చేసి మొత్తం ఇవి బిర్యానీ ఐటమ్స్ అండి, మొత్తం బిర్యానీ ఇవే ఉంటాయి అన్నమాట. ఇవన్నీ చిన్నవి. ఇవి కూడా నేను కొనుక్కున్నాను, ఎందుకంటే మనం ఎప్పుడన్నా బిర్యానీలు అవి చేసుకుంటానే ఉంటాం మేము. అందువలన ఈ సీసాల్లో గాజు సీసాలు, నాకు గాజు సీసాల్లోనే పెట్టుకోవాలని ఇష్టము. సో చిన్నవి తీసుకుంటున్నాము, పెద్దవి ఇంకా మార్చలేదు. ఇది వచ్చేసి షింక్. ఇక్కడ వచ్చేసి ఇవి నార్మల్గా వాటర్ ఫిల్టర్వి ఇవి ఉంటాయి ఇక్కడ. ఇంక ఇది వచ్చేసి మా చిన్న వాటర్ ఫిల్టర్ అండి.
వాటర్ ప్యూరిఫైయర్. ఎందుకంటే ఇక్కడ చాలా చాలా కష్టంగా ఉండిద్ది వాటర్. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు ఇస్తారో నీళ్ళు తెలియదు, మేము ఎప్పుడు పట్టుకోవాలో మాకు అర్థం కాదు, వాళ్ళు ఇచ్చే టైంకి మాకు టైం ఉండదు. అందువలన ఈ తలనొప్పి ఎందుకని ఈ వాటర్ ప్యూరిఫైయర్ అయితే పెట్టుకున్నాము. సో ఇవి వచ్చేసి నార్మల్గా అన్నీ కంచాలు, చిన్న ప్లేట్లు, గరిటెలు ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అన్నమాట. స్పూన్లు, ఈ కంచాలు, కప్పులు ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో ఇక్కడ వాటర్ బాటిల్ ఇక్కడ వాటర్ అని చెప్పాం కదండి. సో ఇవి వచ్చేసి కింద మర్చిపోయాను, కింద ఆయిల్. ఇంకా ఇవన్నీ ఇదిగోండి, ఇవన్నీ కూడా అల్యూమినియం ఉండేవి. ఈ అల్యూమినియం మొత్తం కూడా పైన పెట్టేసా, అంటే ఒక వెనక వైపు పెట్టాను. ఎందుకంటే అల్యూమినియం వాడటం నేను మానేసేసాను. ఇప్పుడు చిన్న చిన్నవి ఇలాంటివి స్టీల్వి కొనుక్కొచ్చుకుంటున్నాను. ఇవి కడాయి అండి. ఈ కడాయి మొన్న నేను అగ్రోమెక్లో తీసుకున్నాను కడాయి. ఇది అంటే ఇంక ఇలాంటి ఇవి చాలా కాస్ట్ ఉంటున్నాయండి. 2000, 1500, 2000, 3000 కంపెనీస్ని బట్టి ఉంటాయి. అందువల్ల ప్రస్తుతానికి నేను మొన్న ఇది ఒక్కటి తీసుకొచ్చుకున్నాను ఇంకండి కడాయి. దీంట్లోనే ప్రస్తుతానికి కూరలు వాడతాను. అలానే ఈ బాండీలు ఉన్నాయి, స్టీల్ ఉన్నాయి అన్నీ, ఈ వీటిల్లో వాడతాను. అలానే దీంట్లో కూరలు చేసుకుంటాము. స్టీల్ కుక్కర్ కూడా, ఈ కుక్కర్లో ఈ మూడిట్లోనే చేస్తానండి. ఇప్పుడు అల్యూమినియం నేను ఎప్పుడో తీసేసాను, వాడటం మంచిది కాదనేసి అన్నారని. ఇంకా ఈ వెనకే మొత్తం ఒక్కొక్కటి తీసేయాలి. మనం అల్యూమినియం కొన్నంత తేలిగ్గా మనం స్టీల్ ఇవి ఇలాంటి కడాయిలు కొనలేమండి. ఎందుకంటే కొంచెం కాస్ట్ ఉంటాయి అన్నమాట. అంటే మనం కొనుక్కునేది ఏదో మంచిది కొనుక్కోవాలి కాబట్టి ఏ పడితే అవి కొనుక్కుంటే మనం మాడిపోతూ ఉంటాయి అనేసి మొన్న ఇడ్లీది కూడా మార్చేసి స్టీల్ది కొనుక్కున్నాను. ఇక్కడ వచ్చేసి మాది గ్రైండర్ ఉండిద్ది. ఇవి కూడా అండి వెనక వైపు ఉన్నాయన్నీ పెద్ద పెద్ద ప్లేట్లు ఉంటాయి అన్నమాట. ఇది ఆయిల్, ఇది వచ్చేసి రైస్ అండి. ఇది మొన్న స్టోర్ నుంచి తెచ్చుకున్న రైస్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనకి గ్యాస్ బండ, అలానే బియ్యం రమ్ము, ఇది కూడా ఈ స్టాండ్, ఉల్లిపాయల స్టాండ్ కూడా నేను మొన్న అయితే అగ్రోమెక్లో తీసుకున్నాను. ఉల్లిపాయల స్టాండ్ నాకు బాగా నచ్చిందండి. ఉల్లిపాయల స్టాండ్ అయితే చక్కగా ఇప్పుడైతే మాకు చాలా ప్లేస్ ఉంది ఇక్కడ పెట్టుకోవటానికి. ఇదివరకు ఏమన్నా సోపులు లాంటివి ఇవన్నీ ఇక్కడ పెట్టుకునేదాన్ని, ఇక్కడ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. అందుకనేసి ఇక్కడైతే తీసుకున్నాము. సో ఇదేనండి మా చిన్ని ప్రపంచం అన్నమాట. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఇల్లు ఎలా అనిపించిందో తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి. సో ఓవరాల్గా మా చిన్ని వంటగది ప్రపంచంని నేను ఇలా సర్దుకున్నాను. పైవా కూలర్ ఉంటాయి, కూలరు పైన ఇంకా వాడినవన్నీ పైన పెట్టేసాము. ఇదిగోండి. సో ఇదే మా చిన్ని ప్రపంచం. నచ్చితే లైక్ చేయండి.